ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ భువనగిరి పార్లమెంటు స్థానాల కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేసిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్గా నల్గొండ పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ జరగనున్నటువంటి కేంద్రం వద్దకు మనకు రావడం జరిగింది. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడమ్స్ వద్ద నల్గొండ పార్లమెంటుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. దీనికి సంబంధించేసి కౌంటింగ్ ప్రక్రియ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియ అనేది రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతుందని చెప్పేసి ఆర్ఓగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించేసి అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రంలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ జెండగి చెప్పిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనము నల్గొండ పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ జరిగినటువంటి ప్రదేశం వద్ద రావడం జరిగింది. ఈ యొక్క ప్రదేశం వద్దనే మొత్తం కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేసిన సందర్భం ఉందని చెప్పవచ్చు. నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తంగా 324 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. సో 324 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది 24 రౌండ్ల వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ తెలియజేసిన సందర్భం ఉంది. అదేవిధంగా అత్యల్పంగా తక్కువ స్థాయిలో పోలింగ్ బూత్లున్న అసెంబ్లీ నియోజకవర్గంగా మిర్యాలగూడ ఉండడం జరిగింది. మిర్యాలగూడకు సంబంధించేసి మొత్తం 18 రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి ఉంది. మిర్యాలగూడకు సంబంధించి మొత్తంగా 264 పోలింగ్ బూత్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. మిగతాకు సంబంధించి సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నాగార్జున సాగర్ ఈ నియోజకవర్గాలకు సంబంధించేసి 22 రౌండ్లలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా నల్గొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించేసి 19 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం 7 గంటలకు సంబంధించేసి స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చేరుకోవాలని చెప్పడం జరిగింది. 7 గంటలకు ఆ పార్టీ నేతల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేస్తాము. వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లను అదేవిధంగా ఈవీఎంకి సంబంధించినటువంటి ఈవీఎంస్ను మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రానికి కౌంటింగ్ హాల్లోకి తరలిస్తామని చెప్పడం జరిగింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తామని చెప్పడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించేసి ప్రత్యేకంగా 24 టేబుల్స్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కంప్లీట్ అయిపోయిన 10 నిమిషాల తర్వాత ఈవీఎంలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు పెడతామని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పిన పరిస్థితి. మొత్తం కౌంటింగ్కు సంబంధించేసి 14 టేబుల్స్ను వినియోగిస్తున్నాము. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించేసి మొత్తంగా 1500 మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నామని చెప్పేసి కూడా కలెక్టర్ దాసరి హరిచంద్ర చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించిన తర్వాత మొదటి రౌండ్ ఫలితం అనేది 9 గంటల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా టోటల్ ఫలితం అనేది 3 లేదా 4 గంటల సమయం, అంటే సాయంత్రం 4 గంటల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో భువనగిరికి సంబంధించేసి కూడా మొత్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించేసి ఎక్కువ సంఖ్యలో, అంటే ఎక్కువ పోలింగ్ బూత్లు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంకు సంబంధించేసి పోలింగ్ ఆ యొక్క అసెంబ్లీ స్థానానికి సంబంధించేసి 20 టేబుల్స్ని ఏర్పాటు చేశామని చెప్పేసి కలెక్టర్ జనగి చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించేసి 19 టేబుల్స్ని ఏర్పాటు చేశాము. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా 14 టేబుల్స్ని ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. నకరికల్లు, ఆలేరు, భువనగిరి తదితర మొత్తం కూడా ఈ యొక్క 4 స్థానాలు జనగాము, ఈ 4 స్థానాలకు సంబంధించేసి 14 టేబుల్స్ని ఏర్పాటు చేశామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపు 4 గంటల వరకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆర్ఓ అయినటువంటి జనగి చెప్పినటువంటి పరిస్థితి ఉండదు. మొత్తంగా చూసినట్లయితే రేపు ఉదయం 8 గంటలకు సంబంధించి ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేసి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఫలితాలు వెలువరించే అవకాశం ఉందని చెప్పేసి కూడా 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఆర్ఓస్ చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. అదేవిధంగా ఒక్కొక్క టేబుల్కు సంబంధించేసి 3 అధికారులు ఉంచుతున్నామని చెప్పడం జరిగింది. కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్, అదేవిధంగా మైక్రో అబ్జర్వరు. సో ఒక్కొక్క టేబుల్కు సంబంధించేసి 3 అధికారులు ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతుందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్ఓ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.